బట్ ఎన్ని నెలల వరకు వస్తాయి, ఎన్ని రోజుల వరకు వస్తాయి, ఎన్ని సంవత్సరాల వరకు వస్తాయి కూడా తెలియదంట. ఇది ఎప్పుడో, ఓ మై గాడ్, నో 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 నో, మైకేల్ మైకేల్ వెనక్కి పద, వెనక్కి పద. సడన్ గా ఇక్కడ టోర్నడో ఫామ్ అయింది. కమాన్ కమ్ ఫాస్ట్, వెనక్కి రా. అరే అటు ఎందుకు వెళ్తున్నావు, ఇట్రా. అరే భయ్, ఈ స్టీరింగ్ పని చేయట్లేదురా భయ్, తిన్నంగా పోతుంది. అరే ఆగవే, అరే అరే, ఈ గాలి లాగేసుకుంటుందిరా భయ్, లాగేసుకుంటుంది. ఓ నో 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 నో, అరే భయ్ కాపాడు కాపాడు. మైకేల్ మైకేల్ గట్టిగా స్టీరింగ్ పట్టుకో, లోపల దాన్ని విడిచిపెట్టుకు, బయటికి జంప్ చేయకు, అయిపోతావు. ఎలానే దాన్ని పట్టుకునే ఉండు. అరే ఏమైంది, మైకిల్ ఒక సైడ్కి ఇసిరేసినట్టుగా ఉంది. అయ్యో బాబు, ఈ టోర్నడో మన వైపే వస్తుంది. మైకేల్, నా మాటలు నీకు వినిపిస్తున్నాయా? అరే ప్రాణం గిట్ల పోయిందనుకున్నా, మొత్తం కోసుకుపోయినారా భయ్. సరే నీకు లొకేషన్ గిట్లా పెడుతున్నాను, ఆడకి శ్రీసింది, నన్ను తొందరగా పోయి నన్ను తీసుకుంటరా. సరే మైకేల్, నేను నీ దగ్గరికి వస్తున్నాను, నువ్వు దేనికి కంగారు పడకు. ఊరి నాయన, ఈ టోర్నడో వచ్చేసి అటువైపుగా వెళ్తుంది, మైకిల్ వచ్చేసి రైట్ సైడ్ గా ఇసిరేసింది. అంటే మనకి ప్రాబ్లం లేదు, తొందరగా మనం మైకిల్ తీసుకెళ్లి ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వచ్చు. మైకేల్, అబ్బా అనవసరంగా ఇలా జరిగిందబ్బా. మైకిల్ స్టీరింగ్ తన కంట్రోల్లో లేదంట, మొత్తం ఇది లాగేసుకున్నట్టుగా ఉంది. అరే టోర్నడో ఏంటి తిరగడం ఆగిపోయింది, నాకు తెలిసి ఆగినట్టుగా ఉంది. సరే ఇదే మంచి సమయం, ఇక్కడి నుంచి తొందరగా మనం ఎస్కేప్ అవ్వచ్చు. ఓ టోర్నడో ఆగిపోయింది, ఇది ఆగిపోతుంది, మళ్ళీ ఎక్కడొస్తుందో తెలియట్లేదు, కానీ మనల్ని అయితే అసలు విడిచిపెట్టట్లేదు. మైకేల్ వచ్చేసా వచ్చేసా, మైకేల్ నీకేం కాదు. సరే మనం తొందరగా వెళ్ళి మైకేల్ ఎక్కడున్నాడో చూడాలి. మైకేల్ లొకేషన్ అయితే నాకు ఇక్కడ పంపించాడు. మైకేల్, ఓహో ఇదిగోండి ఇక్కడ పడిపోయాడు. ఊరి నాయన కొంపతీసి, అయ్యో చాలా ఘోరంగా గాయాలు తగిలినట్టుగా ఉన్నాయే. మైకేల్ లే ఒకసారి. ఊరి నాయను, నీకంతా ఓకేనా? ఏం జరిగింది, నార్మల్ గానే ఉందా? అరే పర్వాలేదురా భయ్, లారీకున్న అద్దాలు పై పైన గిట్ల కోసుకునే అంతే. సరే అబ్బా చూసుకురా భయ్. 1 మినిట్ మైకేల్. అరే యార్, ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం లారీ మొత్తం తిరగబడిపోయింది, లోపల సప్లైస్, ఓ మై గాడ్, సప్లైస్ అన్ని ఎక్కడికో ఎగిరిపోయినట్టుగా ఉన్నాయే. చాలా పెద్ద మిస్టేక్ అయిపోయింది. మన సప్లైస్ అన్ని పోయాయి మైకేల్, మనకి ఇంకో దారి లేదు. సరే ఉన్న సప్లైస్ తో మనం ఇల్లు మొత్తం కవర్ చేద్దాంరా, మనకి టైం లేదు. మన సిటీలోని ఎప్పుడైనా సరే టోర్నడో స్టార్ట్ అవ్వచ్చంట. మన ఇంటి దగ్గరికి వచ్చేలోపే మనం ఇది మొత్తం కంప్లీట్ చేయాలి, లేకపోతే మళ్ళీ మన ఇల్లు మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. సరే మళ్ళా తొందరగా పోదాం బా. అరే మైకేల్, ముందుగా వచ్చేసి నేను హాస్పిటల్ కూడా తీసుకుని వెళ్ళాలి. నువ్వు చాలా ఘోరంగా గాయపడ్డావు, నేను చూస్తుంటేనే నాకు అర్థం అవుతుంది. అరే అది కాదురా భయ్, ఈయనొకసారి నాకేం కాలేదు, పై పైన కోసుకుందని చెప్తున్నాగా. ముందుగా వచ్చేసి మన ఇంట్లో వాళ్ళ కోసం మనం చేయాలి, మన ప్రాణాలు పణంగా పెట్టైనా సరే వాళ్ళు మనం కాపాడుకోవాలా, అర్థమవుతుందా? వావ్ మైకేల్, ఇంత దారుణంగా దెబ్బలు తగిలినా కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే చాలా గ్రేట్. నువ్వు ఒక బెస్ట్ హస్బెండ్, దాంతో పాటు బెస్ట్ ఫాదర్ కూడా. నేను కూడా బెస్ట్ బ్రదర్ అవ్వాలి కదా, మా షిన్చాన్ గాని కాపాడుకోవాలి కదా. సరే లేట్ చేయకుండా తొందరగా మనమైతే మన ఇంటికి వెళ్ళి మన పనులు అయితే ప్రారంభిద్దాం. లెట్స్ గో. ఓకే ఫైనలీ మనమైతే వచ్చేసాం. అమ్మయ్య, నాకు చాలా హ్యాపీగా ఉంటుందబ్బా నా కార్ని ఇలా చూస్తున్నప్పుడల్లా. ఇటు సైడ్ ఇంకా మనకి టోర్నడో రాలేదు కాబట్టి ప్రాబ్లం అయితే లేదు, వస్తే మాత్రం మనం పడిన కష్టం మొత్తం వృధా అయిపోవడంతో పాటు మన ప్రాణాలు కూడా కోల్పోవాల్సి ఉంటుంది. మైకేల్, నీకు చాలా ఘోరంగా దెబ్బలు తగిలాయి. అరే చూడు, ఇంకా నడవలేకపోతున్నావు, ముందుగా మనం హాస్పిటల్కి వెళ్దాం కదా, పద. అరే నీకు అర్థమైతలేదా, నేను చెప్తున్నా కదా, ముందుగా మన వాళ్ళని మనం కాపాడుకోవాలి. తొందరగా ఈ సప్లైస్ తీసి మన ఇంట్లో ఫిక్స్ చేసినాం అనుకో, అప్పుడు మన ఇల్లు ప్రొటెక్షన్ గా ఉంటుంది. ఆ తర్వాత పోయి మనం, అరే చెప్తున్నా కదా నువ్వు, ఏం కాదులే, తొందరగా ముందు మన పని మనం కంప్లీట్ చేద్దాం. ఆ తర్వాత ఆటోమేటిక్ గా నేనే హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ చేయించుకుంటా. సరే మైకేల్ సరే. అరే యారు, మనలందరూ లోపల ఏం చేస్తున్నారో చూడాలి. తొందరగా మనమైతే సప్లైస్ మొత్తం ఫిట్ చేసి మన ఇల్లు మొత్తం ప్రొటెక్షన్ లో ఉంచాలి. కమాన్ లెట్స్ గో. ఓరి నాయను, ఇటు సైడ్ మళ్ళీ టోర్నడో వచ్చే అవకాశం అయితే ఉంది, సైరన్ లేకుండా. అరే గాయ్స్, ఏం చేస్తున్నారు? ధనువనా, మీకోసమే మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఏం చేయబోతున్నారు ఇప్పుడు? A few moments later. అరే యార్, సప్లైస్ సరిపోలేదు మైకేల్. ఓకే మైకేల్, నీ దెబ్బలేం కనబడట్లేదు, ఇప్పుడు బాగానే కనబడుతున్నావు, కానీ మనకి ఇంకో పెద్ద సమస్య పడింది. అరే సప్లైస్ సరిపోకుండా మనం పూర్తిగా కవర్ చేయకుండా మన ఇల్లునైతే కాపాడలేం. చూడు, అంతా సగానికే సరిపోయాయి. అరే తప్పంతా నాదిరా భయ్, నేను అట్లా చేయబట్టే మొత్తానికి ఆ సప్లైస్ ఇట్లా పోయినాయి, లేకపోతే మనకి మొత్తం సరిపోయి మన ఇల్లు కూడా సేఫ్ గా ఉండేదిరా భయ్, క్షమించు నన్ను. అరే మైకేల్, నువ్వైనా ఏం చేస్తావు? ఇంకా మనకి 2 అవర్స్ మాత్రమే ఉంది. 2 అవర్స్ లో మళ్ళీ మనకి ఇక్కడికి టోర్నడో వచ్చే అవకాశం అయితే ఉందంట, అది కూడా మన ఇంటి దగ్గర ఉన్న ప్లేస్ కి. మనం తొందరగా ఏదో ఒక రకంగా చేసి మనకి సప్లైస్ ని దక్కించుకోవాలి, లేకపోతే మన ఇల్లు అయితే మనం కాపాడుకోలేం. సరే తొందరగా. అరే ఎవరిది? లెస్టర్,
ఇక్కడ ఏం చేస్తున్నావు లెస్టర్? అరే తను నువ్వు సప్లైస్ కోసం చూస్తున్నావని నాకు బాగా తెలుసు. ఇప్పుడు నీకు సప్లైస్ కావాలనుకున్నట్లయితే మాత్రం ఎక్కడున్నాయో నేను చెప్తాను. ఎందుకంటే అది మొత్తం నా ఓన్ సప్లైసే. డైరెక్ట్ గా నువ్వు తీసుకుని మీ ఇంటి కాడ నువ్వు పెట్టుకోవచ్చు. నా ఇల్లు అయితే ఆల్రెడీ ప్రొడక్షన్ లో ఉంది. నాకు ఇంకా సప్లైస్ కొన్ని మిగిలాయి, అవి నీకు ఇద్దాం అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు నువ్వు నాకు ఒక $2 మిలియన్ ఇచ్చావనుకో, అప్పుడు దీనికైతే ఓకే చెప్తా. ఏంటి దగ్గర దగ్గర 2,000 కోట్ల? అరే నా దగ్గర అంత డబ్బు ఎక్కడిది లెస్టర్? అస్సలు చిల్లి గవ్వకూడలేదు. ఉన్న డబ్బు మొత్తం నేను ఆల్రెడీ సప్లైస్ కే పెట్టేశాను. అరే అంత డబ్బు నేనేం చేసుకుంటాను, ఊరికే అన్నదను. కానీ నా దగ్గర అయితే మాత్రం నిజంగా సప్లైస్ ఉన్నాయి. అవి నీకు కావాలనుకున్నట్లయితే నువ్వు నాకు ఒక ఫేవర్ చేయాలి. ఎఫ్బిఐ బిల్డింగ్ లో నా ల్యాప్టాప్ ఉండిపోయింది. ఇప్పుడు నాకు ల్యాప్టాప్ ఎంతగానో ఇంపార్టెంట్. ఒకవేళ నువ్వు గనక నాకు ఆ ల్యాప్టాప్ తీసుకొచ్చినట్లయితే నీ ఇంటి మొత్తానికి నువ్వైతే సప్లైస్ పెట్టి ప్రొటెక్షన్ గా ఉంచుకోవచ్చు. అలానే బంపర్ ఆఫర్ ఇంకోటి, నీ కార్లు కూడా సేఫ్ గా ఉంచుకోవచ్చు. నా దగ్గర ఒక బంకర్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ లెస్టర్. మైకేల్ తొందరగా రా. నేను తొందరగా హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేయాలి. ముందుగా వచ్చేసి మనకి ఇప్పుడు 2 పనులు ఉన్నాయి. ముందుగా మనం లెస్టర్ యొక్క ల్యాప్టాప్ తీసుకుని రావాలి. అంతకంటే ముందు నిన్ను హాస్పిటల్లో నేను జాయిన్ చేయాలి. నువ్వు హాస్పిటల్లోకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుని వెంటనే ఇంటికి అయితే వచ్చేసాయి. నేను డైరెక్ట్ గా ల్యాప్టాప్ తీసుకొచ్చి ఇంటికి వచ్చేసి అప్పుడు డైరెక్ట్ గా సప్లైస్ తీసుకెళ్ళడానికి వెళ్తాను. ఓకేనా? నువ్వైతే ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, ఎక్కువగా తిరగకూడదు. ఓకే సరే గాయస్, మనమైతే లేట్ చేయకుండా తొందరగా మనం హాస్పిటల్కి వెళ్ళి మైకేల్ అయితే అక్కడ డ్రాప్ చేసి వెంటనే మనమైతే బయలుదేరదాం. ఓకే ఫైనల్లీ మనం హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాం. దీని పక్కనే మన ఎఫ్బిఐ బిల్డింగ్ కూడా ఉంది. ఎఫ్బిఐ బిల్డింగ్కి వెళ్ళి ఫాస్ట్గా మనకు కావాల్సిన వస్తువులు కూడా తీసుకోవాలి. ఓకే మైకేల్ తొందరగా వెళ్ళిరా. ఓకేనా? మంచిగా ట్రీట్మెంట్ చేసుకుని కంప్లీట్ చేసుకుని వెంటనే ఇంటికి వెళ్ళిపో. ఎక్కువసేపు ఇక్కడ ఉండకు, ఎందుకంటే హాస్పిటల్ కూడా పార్టీ కాబట్టి టోర్నడో వస్తే చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే గాయస్ ఫైనల్లీ మైకేల్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా మనమైతే ఎఫ్బిఐ బిల్డింగ్కి వెళ్ళాలి. సో లెస్టరే తెచ్చుకోవచ్చు కదా, కానీ లెస్టర్ నన్ను ఎందుకు పంపించాడు? పైగా మనకి బంకర్ ఇస్తా అన్నాడు, దాంతోపాటు ఈ సప్లైస్ కూడా ఇస్తా అన్నాడు. అంటే అక్కడ ఏదో చిక్కున్నట్టుగా ఉంది, అందుకే మనల్ని పంపించాడు. లేకపోతే లెస్టర్ వెళ్ళి తెచ్చుకునేవాడు. ఓ మై గాడ్, వీళ్ళంతా ఎవరు? ఇక్కడేం చేస్తున్నారు? తొందరగా మనమైతే వెళ్ళి మనకు కావాల్సిన ల్యాప్టాప్ని తెచ్చేసుకుందాం. ఓకే ఇక్కడ చాలా మంది ఎఫ్బిఐ ఆఫీసర్లు అయితే ఉన్నారు. ఇక్కడ ఏదో అనౌన్స్మెంట్ అవుతున్నట్టుగా ఉంది. ఎఫ్బిఐ బిల్డింగ్ యొక్క పనులు ప్రజెంట్ నిలిపివేయబడ్డాయి. ఎవరు వెళ్ళకూడదు. ఎవరు వాళ్ళ ఇంటికి తక్షణమే వెళ్ళిపోండి, లేకపోతే ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోండి. మీ ప్రాణాలు కాపాడుకోండి. టోర్నడోస్ రాబోతున్నాయి, చాలా పెద్ద టోర్నడోస్ రాబోతున్నాయి. లాస్ ఏంజల్స్ మొత్తం అంతా అవ్వబోతుంది. ఊరి నాయన లాస్ ఏంటో అంతా అవ్వడం ఏంట్రా బాబు? వీళ్ళు ఏదో భయపెట్టేస్తున్నారు. సరే ముందుగా వచ్చేసి మన పని అయితే కానిచ్చాలి. సో మన ఇల్లుని ఎలా అయితే మనం వదిలిపెట్టి వెళ్ళాం కాబట్టి ఎలా అయినా మనకు కావాల్సిన ల్యాప్టాప్ ని తీసుకుని వెళ్ళాలి. వీళ్ళైతే మాత్రం లోపలికి వెళ్ళనిస్తారా? మనమైతే వెళ్దాం, ఎందుకంటే మన ల్యాప్టాప్ ఉంది కదా. ఒకసారి సైడ్కి వెళ్ళండి బాబు. అరే అబ్బా, ఓ నాయన ఏమైంది? వెనక నుంచి ఎవరు కొట్టారు నన్ను? మిస్టర్ చెప్తున్నారు కదా, ఇంతకీ ఎవరు నువ్వు? నీ యూనిఫామ్ కూడా లేదు, ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు? వెనక్కి తిరిగి ఒకసారి. ఇక్కడి నుంచి ఇంకో అడుగు నువ్వు లోపలికి వెళ్ళడానికి చూస్తే షూట్ చేసి పడేస్తా. అర్థమవుతుందా? సార్ నేను నా ఇల్లుని కాపాడుకోవాలనుకుంటున్నాను. నా ఫ్రెండ్ యొక్క ల్యాప్టాప్ వచ్చేసి లోపల ఉండిపోయింది. ఆ ల్యాప్టాప్ నేను తీసుకొస్తేనే వాడు నాకు సప్లైస్ ఇస్తాడు. సార్ తొందరగా నేను లోపలికి వెళ్ళాలి ప్లీజ్. ఆ ల్యాప్టాప్ తీసుకుని వచ్చేస్తాను. మరి కొన్ని నిమిషాల్లో ఇక్కడికి టోర్నడో రాబోతుంది. ఇక్కడికి దీని లోపలికి ఎవ్వరు వెళ్ళలేదు. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు, లేకపోతే కాల్చి పడేస్తా. ఇంకొకసారి మళ్ళీ రావడానికి చూసావనుకో, ఈసారి డైరెక్ట్ గా షూటింగ్ ఆర్డర్స్ ఉన్నాయి నాకు. డైరెక్ట్ గా షూట్ చేసి పడేస్తా. అర్థమవుతుందా? నిన్ను చూసి ఇంకా 10 మంది మళ్ళీ వస్తారు. వెళ్ళరా ఇక్కడి నుంచి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరే ఒక మంచి సలహా ఇచ్చినట్టుగా ఉన్నారు. ఏంటా మంచి సలహా అనుకుంటున్నారా? ఇప్పుడు మనం ఎలా అయినా సరే ఎఫ్బిఐ బిల్డింగ్ లోకి వెళ్ళబోతున్నాం. ఎలా వెళ్ళబోతున్నామో మీకే అర్థమవుతుంది, ఎందుకంటే పోలీసులే మనకి హెల్ప్ చేయబోతున్నారు కదా. ఎలా అంటే ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్ కి వచ్చేసాం మిత్రులారా. ఈ పోలీస్ స్టేషన్ పైన వీళ్ళ యొక్క ప్రైవేట్ హెలికాప్టర్ అయితే ఉంటుంది. ఆ ప్రైవేట్ హెలికాప్టర్ ని మనం పట్టుకొని డైరెక్ట్ గా ఎఫ్బిఐ బిల్డింగ్ పైన ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి లోపలికి ఎంటర్ అయిన తరువాత అప్పుడు మనం అయితే కావాల్సిన ఆ ల్యాప్టాప్ తీసుకొని ఇక్కడ నుంచి బయలుదేరబోతున్నాం. యో మన అదృష్టం అయితే బాగున్నట్టుగా ఉందయ్యా. పోలీసులు అయితే ఎవరు లేరు. ఇంకా ఇక్కడ పోలీసులు ఉంటారేమో అనుకున్నాను. ఇంకెక్కడ ఉంటారులేండి, లాస్ ఏంజల్స్ లో ఉన్న పోలీసులు అందరూ ఎప్పుడో వెళ్ళిపోయారు. సో ఇదే మనకి మంచి సమయం. తొందరగా వెళ్ళి మనమైతే ఆ హెలికాప్టర్ తీసుకుని డైరెక్ట్ గా ఎఫ్బిఐ బిల్డింగ్ పైన ల్యాండ్ అవ్వబోతున్నాం అనమాట. కమాన్, ఫైనల్లీ మనమైతే వచ్చేసాం. మన పక్కనే బిల్డింగ్ కూడా ఉంది. ఇదే మంచి సమయం, ఎవరు మనల్ని చూడట్లేదు. ఫాస్ట్ గా వెళ్ళిపోరా రే. ఓకే స్టార్ట్ అవ్వమ్మ తల్లి, స్టార్ట్ అవ్వు. ఎవడో పని చేయట్లేదేంటి? ఓకే పని చేస్తుంది. ఇప్పుడు మరి కొద్దిసేపట్లో మనం ఎఫ్బిఐ బిల్డింగ్ లోపలికి వెళ్ళబోతున్నాం. ఇంతకీ లెస్టర్ మనకి నార్మల్ గానే హెల్ప్ చేయొచ్చు, కానీ ఆ ల్యాప్టాప్ లోనే దాని యొక్క డీటెయిల్స్ అన్ని ఉండిపోయాయంట. అంటే ఆ ట్రక్ ని ఓపెన్ చేయాలన్నా ల్యాప్టాప్ లో పాస్వర్డ్ కొడితే గానీ ఆ ట్రక్ అయితే ఓపెన్ కాదంట. సో ఆ ట్రక్ కి ఇంకా అలానే ల్యాప్టాప్ కి కనెక్షన్స్ ఉంటాయి. బంకర్ దగ్గర ఉన్న షటర్ ఓపెన్ చేయాలన్నా కూడా ల్యాప్టాప్ లో ఉన్న పాస్వర్డ్ నొక్కాలంట.
తన యొక్క ల్యాప్టాప్ వచ్చేసి FBI బిల్డింగ్ లో ఉండిపోయింది. అందుకే మనల్ని ల్యాప్టాప్ తీసుకొని రమ్మన్నాడు. లేకపోతే ప్రాణాలు పోయే సమయంలో ఎవరైనా ల్యాప్టాప్ తీసుకొని రమ్మంటారా? దీంట్లో అంత మ్యాటర్ ఉంది కాబట్టి తీసుకొని రమ్మన్నాడు. సో మనకు కూడా చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో ల్యాప్టాప్ లేకుండా మనమైతే రాకూడదు. ఓకే గైస్, సో ఫైనలీ మనమైతే వచ్చేసాం. మీరు కరెక్ట్ గా పార్క్ అయితే అవ్వట్లేదు, ఎందుకంటే మనకి మళ్ళీ తర్వాత హెలికాప్టర్ యూజ్ అవుతుంది. ఒకవేళ టోర్నడో వచ్చినట్లయితే మనం హెలికాప్టర్ నుంచి ఎస్కేప్ అవ్వాల్సి ఉంటుంది. మరి కొద్దిసేపట్లో ఇక్కడ రాబోతుందంట, మరికొన్ని నిమిషాల్లో. అది కూడా ఎక్కువసేపు కూడా లేదు, చాలా తక్కువ సమయం మాత్రం ఉంది. నాకు తెలిసి కింద ఉన్న పోలీస్ ఆఫీసర్లు, FBI ఆఫీసర్లు అందరూ ఇక్కడ లేరేమో, వెళ్ళిపోయి ఉంటారు. మనమైతే ఇదే సమయంలో ఫాస్ట్ గా ఎంటర్ అవ్వాలి లోపలికి. తొందరగా ఎట్టి పరిస్థితుల్లో మనమైతే దాన్ని కనిపెట్టాల్సిందే. ఇక్కడ డోర్ ఉంది, లోపలికి అయితే వచ్చేసాం. కానీ ఇక్కడైతే సైరన్ మోగుతుంది. మనం లోపలికి వచ్చినట్టుగా వాళ్ళకైతే ఇండికేషన్ వెంటనే వెళ్ళిపోయినట్టుగా ఉంది. కానీ పర్వాలేదు, మనమైతే ఆ ల్యాప్టాప్ ని పట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ నాకు ల్యాప్టాప్ ఎక్కడ కనబడట్లేదే. దీని లోపల మీకు ల్యాప్టాప్ కనబడుతుందా? అరే ఇది మొత్తం PC అబ్బా, కంప్యూటర్. బట్ మనకు కావాల్సింది ల్యాప్టాప్. ల్యాప్టాప్ ఎక్కడున్నావు? ఇటు సైడ్ మొత్తం కంప్యూటర్స్ ఉన్నాయి. మనకు కావాల్సింది ల్యాప్టాప్. ఇక్కడ మొత్తం చీకటిగా ఉంది, ఎందుకో పని చేయట్లేదు అనుకుంటా. దీంట్లో ఉన్న లైట్స్ చిన్న చిన్న లైట్స్ మాత్రమే ఉన్నాయి. అరే యార్, ఏంటి ల్యాప్టాప్ అయితే కనబడట్లేదు, అన్నీ కనబడుతున్నాయి కానీ ఎక్కడుంది? ఎక్కడ చచ్చావే దొంగ ల్యాప్టాప్, తొందరగా కనబడి నాకు. అరే నాకు తెలిసి పైన ఉంటుందేమో. ఆ పైన వచ్చేసి మొత్తం లైటింగ్స్ మాత్రం వస్తున్నాయి. పైన ఏమైనా ఉందేమో చూద్దాం. అబ్బా ఇక్కడ లేదు, అక్కడ లేదు, ఎక్కడుందబ్బా మరి? ఒకసారి మనం లెస్టర్ కి ఫోన్ చేసి కనుక్కున్నట్లయితే అప్పుడు మనకు తెలుస్తుందేమో. ఒకసారి ఆగండి, రూమ్ మనం చెక్ చేద్దాం. ఇంకా మనకు కనబడదు అనే టైంలో మనం ఫోన్ అయితే చేయొచ్చు. అబ్బా కనబడేటట్టుగా లేదు, మనం ఫోన్ చేద్దాం. అబ్బా ఎక్కడ పెట్టావు లెస్టర్? నాకు ఎక్కడ కనబడ ల్యాప్టాప్ ఎక్కడుంది? అరే ధను, నీ ల్యాప్టాప్ లో ఇప్పుడే నీ యొక్క లొకేషన్ చూశాను. నువ్వేంటి IAA బిల్డింగ్ మీద ఉన్నావు? నీకెక్కడికి వెళ్ళమని చెప్పాను? FBI బిల్డింగ్ లోపలికి వెళ్ళమన్నాను, నువ్వు IAA బిల్డింగ్ లో ఉన్నావు. మనకు కావాల్సిన ల్యాప్టాప్ వచ్చేసి FBI బిల్డింగ్ లో ఉంది. నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావు. మరి కొద్దిసేపట్లో అక్కడ టోర్నడో వస్తుంది, ఆ తర్వాత నీ ప్రాణాలు పోతాయి. ఫాస్ట్ గా రా. ఏంటి ఇది IAA బిల్డింగా? సరే సరే నేను వస్తున్నాను. అబ్బా ఏంటి తలనొప్పి, ఇది IAA బిల్డింగ్ అంట, FBI బిల్డింగ్ కాదంట. సరే మనం తొందరగా వెళ్ళాలి. ఈ పక్కనే FBI బిల్డింగ్ అయితే ఉంది. నేను చూసుకోకుండా ఈ బిల్డింగ్ పైకి వచ్చేసాను, కనీసం నేమ్స్ కూడా చూసుకోలేదు. ఇదిగోండి IAA. మనం వెళ్ళాల్సింది FBI బిల్డింగ్ లోపలికి. ఓకే మన హెలికాప్టర్ అయితే ఇక్కడ ఉంది. ఇంకా మనకైతే ఎటువంటి టోర్నడో అయితే రాలేదు. టోర్నడో వచ్చేలోపు మనం ఎలా అయినా సరే ల్యాప్టాప్ ని తీసుకుని ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోవాలి. కమాన్ లెట్స్ గో, ఫాస్ట్ గా వెళ్దాం. గాల్లోకి ఎగురే ఫాస్ట్ గా. ఇంకా ఆన్ అవడానికి టైం వేస్ట్ చేస్తున్నావు నువ్వు. ఓకే పక్కన FBI బిల్డింగ్ ఉందన్నమాట, అందులో ఉందంట మొత్తానికి ల్యాప్టాప్ అయితే. సో మనం ఎగ్జాక్ట్గా దానిపైన ఇప్పుడు ల్యాండ్ చేయాలి. ఇది మన కంట్రోల్లో ఉంటుందా? ఉంటుందిలేండి, ప్రెసెంట్ అయితే టోర్నడో లేదు కాబట్టి. ఒకవేళ టోర్నడో ఇప్పుడు కనుక సడన్ గా వచ్చినట్లయితే మన హెలికాప్టర్ వచ్చేసి మన కంట్రోల్లో ఉండదు, ఎటు ఎగిరిపోతుందో తెలీదు. ఓకే మనమైతే FBI బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం. మరి కొన్ని నిమిషాలు మాత్రమే ఉంది. ఓరినాయన సిటీ సెంటర్ లో పెద్ద టోర్నడో రాబోతుందంట. అబ్బో ఇప్పుడైతే మనం ఎలా అయినా ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఎస్కేప్ అవ్వడం అంటే అది కూడా ల్యాప్టాప్ తో మాత్రమే అవ్వడం, లేకపోతే మాత్రం మన ప్రాణాలు కోల్పోవడమే. ఓకే ఫైనలీ లోపలికైతే వచ్చేసాం అనమాట. ఇప్పుడు మనం అయితే ఇక్కడ వెతకాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఎక్కడ ఉంటుంది ల్యాప్టాప్? అబ్బా మనం కనుక దాన్ని తొందరగా కనిపెట్టకపోతే మన పనులు అయితే అసలు అవ్వవు. ఎక్కడుందబ్బా ల్యాప్టాప్? మీకు కనబడుతుందా? ఈ డోర్ అయితే క్లోజ్ లో ఉంది. ఇదైతే కాదు, కొంచెం ముందుకు వెళ్దాం, ఎందుకంటే దీని లోపల PCలు ఉన్నాయి. మనకు కావాల్సింది అయితే ల్యాప్టాప్. ల్యాప్టాప్ ఎక్కడున్నావు? ఇదైతే ఓపెన్ ఉంది. ఇందులో అయితే ల్యాప్టాప్స్ లేవు, బుక్స్ ఉన్నాయి, ఇంకా అలానే కంప్యూటర్ ఉంది. మనకు కావాల్సింది అయితే ల్యాప్టాప్. అది మాత్రం కనబడట్లేదు, అన్నీ కనబడుతున్నాయి. అబ్బాయి లెస్టర్ ఎలా మర్చిపోయాడు అబ్బాయి ఇక్కడ ల్యాప్టాప్? ఎక్కడుంది? దీని లోపల ఏమైనా చూద్దాం ఉందేమో. ఇదైతే క్లోజ్లో ఉంది. అన్నిటికి లాక్ వేసినట్టుగా ఉన్నారు, కొన్నిటికైతే లాక్ వేసలేదు. దేవుడా, లెస్టర్ రూమ్ అయితే మాత్రం అసలు లాక్ వేసి ఉండకూడదు, లేకపోతే ఇంకా పెద్ద పని అవుతుంది మళ్ళీ. ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం చాలా కంప్యూటర్స్ అయితే ఉన్నాయి. మనకు కావాల్సింది కంప్యూటర్స్ కాదు, ల్యాప్టాప్. ఇక్కడ ల్యాప్టాప్స్ అయితే నాకు ఇగోండి ఈ రూమ్లో ఉన్న ల్యాప్టాప్స్. ఎస్ ఇది ఓపెన్ అయింది. నాకు లెస్టర్ ల్యాప్టాప్ బాగా తెలుసు. లెస్టర్ ల్యాప్టాప్ యొక్క కంపెనీ వచ్చేసి ఇదే, మనకు కావాల్సింది ఇదే. సో ఫైనలీ ల్యాప్టాప్ అయితే నేను తీసుకున్నాను, సమయానికి మనకు దొరికిపోయింది. ఇప్పుడు మన కార్లు. అరే వాట్, 1 మినిట్ ఆగండి. అరే మీకు ఆ సౌండ్ వస్తుందా? ఓ మై గాడ్, టోర్నడో వచ్చినట్టుగా ఉంది. అరే మనం ఇంకా ఇక్కడ